వ్యూవర్స్ ఇప్పుడు మనం వచ్చేసాము హర్యానాలో ఉన్నటువంటి జజ్జర్ ప్రాంతంకి వచ్చాము. ఈ జజ్జర్‌లో మనం సంస్కారం యూనివర్సిటీకి వచ్చామండి. ఉన్నతమైనటువంటి విద్య మాత్రమే కాదు, విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్కారం యూనివర్సిటీని ఇక్కడ స్థాపించడం జరిగింది. దాదాపుగా 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీని ఇక్కడ స్థాపించారు. అండ్ దీన్ని మల్టీ స్ట్రీమింగ్ యూనివర్సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 195కు పైగా ప్రోగ్రామ్స్ అండ్ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్లాస్ రూమ్స్ ఉన్నాయో చూడండి. సో ఆల్ క్లాస్ రూమ్స్ కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని చెప్పుకోవచ్చు. మొత్తం అంతా డిజిటలైజ్డ్ అన్నమాట క్లాస్ రూమ్స్ అన్ని. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్ ఉంది. అండ్ ఇక్కడ ఈ పోడియం దగ్గర మైక్ తోటి సో ఇక్కడ ఫ్యాకల్టీ ఇక్కడ మాట్లాడుతూ ఈ స్క్రీన్ లోనే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మొత్తం సంస్కారం యూనివర్సిటీ అంతా క్లాస్ రూమ్స్ ఇలానే డిజిటలైజ్డ్ చేశారనమాట. సో ఇది కూడా ఒక బిగ్ అడ్వాంటేజ్. ఇక్కడ యాపిల్ ల్యాబ్ కు వచ్చాం. సో ఏంటి యాపిల్ ల్యాబ్ స్పెషాలిటీ అని మనం చూసుకున్నట్లయితే, సో యాపిల్ కంపెనీ వాళ్ళు సంస్కారం యూనివర్సిటీ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యారు. సో సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు పదే పదే నొక్కి చెబుతుంది ఏంటి అని అంటే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు. సో ఎలా ఇవ్వగలుగుతున్నారు ఈ 100% ప్లేస్మెంట్ అని అంటే, వివిధ కంపెనీలతోటి వాళ్ళ కొలాబరేషన్ అలా ఉండటం మూలంగా ఇవ్వగలుగుతున్నారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే యాపిల్ కంపెనీ. సో వీళ్ళతో కొలాబరేట్ అయ్యి డైరెక్ట్ గా వాళ్ళే ఇక్కడ ల్యాబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ల్యాబ్ దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటే, సో మైక్రోసాఫ్ట్ అమెరికా వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వీళ్ళతోటి కొలాబరేట్ అయ్యారు. సో వాళ్ళు ఓన్గా ఒక ల్యాబ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి స్టూడెంట్స్ కి వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సంస్కారం యూనివర్సిటీలో వీళ్ళు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తోటి కూడా కొలాబరేట్ అయ్యారు. సో దట్ ఏంటంటే వీళ్ళకి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో 3 years ఇక్కడ చదవటం అండ్ 1 year ఏదైతే ఉంటుందో అది విదేశాల్లో చదువుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ యూనివర్సిటీలో మాత్రం లైబ్రరీ కొంచెం చిన్నదిగానే ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ల్యాప్టాప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారంటే, సో కంప్లీట్ గా బుక్స్ అన్ని కూడా అందులోనే అప్పుడంటే ల్యాప్టాప్ ఇచ్చేటప్పుడే అందులోనే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఈ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు. సో దట్ వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్ని కూడా అందులోనే ఉంటుంది. సమ్ అమౌంట్ మనం పే చేసినట్లయితే సరిపోతుంది. సో మొత్తం బుక్స్ అన్ని కూడా అందులోనే అవైలబుల్ ఉంటుంది. మీకు ఎలాంటి బుక్స్ కావాలన్నా కూడా అందులో దొరికే అవకాశం ఉంటుంది. సో మనకి డిజిటల్ వైజ్ గా చూసుకునేటప్పుడు ఈ లైబ్రరీ అనేది దీనికి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్స్ లోని వాళ్ళు 90% తెచ్చుకుంటారో వాళ్ళకి కేవలం 6,10,000 మాత్రమే ఫీజు ఉందండి. అలాగే 70% ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి 7,05,000 మాత్రమే ఫీ స్ట్రక్చర్ ని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ ఉంటుంది. వాళ్ళకి కూడా ఫీలోనే ఆల్మోస్ట్ 50% తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో అన్ని రకాలుగా కూడా విద్యార్థి మీద ఎలాంటి బర్డెన్ అనేది లేకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 100% విద్యను అభ్యసించి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పొజిషన్ లోని సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత సంస్కారం యూనివర్సిటీ పేరుని చెప్పుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది.